ఒకప్పుడు హలో ఆటో అనగానే చెప్పండి సార్ ఎక్కడికి వెళ్ళాలి మనం కోరిన చోటుకు తీసుకెళ్లేవాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండనక వాననక కష్టపడి ఆటో నడిపి వచ్చిన డబ్బులతో బ్రతుకు వెళ్లబోసుకునేవాడు. కానీ తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం, ఓలా, ఊబర్, ర్యాపిడో రాకతో ఆటో అన్నల పరిస్థితి దయనీయంగా మారింది. ఓవైపు పెరుగుతున్న నిత్యావసరాల ధర, మరోపక్క ఆటో ఎక్కేవారు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలని అంటున్న ఆటో డ్రైవర్ల ఆవేదనపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. మనం రెగ్యులర్గా రకరకాల ప్రదేశాలకు ప్రయాణం చేస్తుంటాం. దూర ప్రాంతాలు అయితే రైలు ద్వారా, బస్సుల ద్వారా ప్రయాణం చేస్తాం. దాని తర్వాత అక్కడ లోకల్ ఏరియాకి వెళ్ళాలంటే మనకు వెంటనే గుర్తొచ్చే వాహనం ఆటో. ఆటో అని పిలవగానే వెంటనే చెప్పండి సార్ ఎక్కడికి తీసుకెళ్లాలని చెప్పి ఆటో డ్రైవర్ అంత మర్యాదగా మన దగ్గరికి వచ్చి తీసుకెళ్తున్న పరిస్థితి. కానీ గత ఒక సంవత్సరంన్నర నుంచి కూడా ఇక్కడ ఆటో డ్రైవర్ల బ్రతుకులు మొత్తం ఛిద్రమైన పరిస్థితి నెలకొంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం వల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మేము ఫైనాన్స్లో ఆటోలు కొనుక్కొని మాకు దిక్కుతోచని పరిస్థితిలో ఉందని చెప్పేసి ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మనం ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళతో కూడా నేను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మహిళలకు ఉచిత బస్సు వచ్చిన తర్వాత మీకు కిరాయిలు ఎట్లా దొరుకుతుంది? సార్, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లు బతకాలని ట్యాక్స్ మ్యాప్ చేశారు 74 కోట్లు. ఈ ప్రభుత్వం వచ్చి మాకేమన్నా మంచి మేలు చేస్తుందని మేము ఓట్లేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే మహిళలు ఉచిత బస్సు అని పెట్టి ఈరోజు ఆటో డ్రైవర్లు ఫైనాన్స్ కట్టలేక రోడ్ల పడి అప్పులు ఇచ్చేటోళ్ళు కూడా లేరు. ఇంతకుముందు 500, 400, 300 గిరిగిరిచ్చి అప్పులు ఇచ్చేటోళ్ళు లేరు. దినదినంగా మాకు ఇండ్లు లేక రోడ్ల మీద గుడిసెలు వేసుకొని మాకు కొంతమంది కార్మికులు కిరాయి నడిపి బతికేటోళ్ళు. ఈరోజు నిజంగా మేము చెప్పాలంటే ఎవరు చెప్పాలనో ఎన్నో మాటల సీఎం రేవంత్ రెడ్డి గారికి పేపర్ ప్రకటన ఇచ్చినాం, మెమోరం ఇచ్చినాం. ఇంతవరకు 12,000 రూపాయలు ఇస్తా అన్నాడు. రవాణా శాఖ మంత్రి కూడా ఇస్తా అని చెప్పిండు పొన్నం ప్రభాకర్ గారు. ఏం లేదు, ఏమున్నదండి? మాకు మానవుడు బతకడానికి ఇంత తిండి దొరకాలి కడుపుండా, కానీ చచ్చిపోవడానికి ఉత్తమ బస్సుకు పెట్టి మాకు బస్సులలో ఆడోళ్ళు ఎక్కితేనే కిరాయి, మొగోళ్ళు ఎక్కితే కాదు. మొగోళ్ళు బండ్ల మీదనో కార్ల మీదనో ఎట్లా ఆడోళ్ళు ఎక్కితేనే. దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కటే మేము కోరుతున్నాం, వచ్చేసారి ఎలక్షన్లో ఓట్లు వేయాలంటే అతి త్వరలో ఒక డ్రైవర్కు 15,000 వేతనాలు ఇస్తే నెలకు బాగుంటుందని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. ఫైనాన్సు ఈ ఆంధ్ర నుంచి వచ్చిన ఫైనాన్స్ 18 ఫైనాన్సులు ఉన్నాయి, పేర్లు కూడా చెప్తా. అధిక వడ్డీలేసి సిఎన్జి అని చెప్పి బ్యాటరీ బండ్లు అని చెప్పి నానా రకాలుగా మా అడ్డల మీద తిరిగి బలోపేతానికి గురి చేసి. మీరు చెప్పండి మీరు రెగ్యులర్గా ఆటో నడపడం ద్వారా మీకు ఎంత సంపాదిస్తుంటారు రెగ్యులర్గా? అసలు ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టిన కానుంచి అర్కో తినే బస్సులు మా పిల్లల స్కూళ్ళు కట్టలేక, ఫీజులు కట్టలేక అసలు కూరగాయలకు వెళ్ళే పరిస్థితి లేదండి. వాస్తవాన్ని చెప్పాలంటే సీఎం గారు అది ఆలోచించాలి. ఫ్రీ అది ఓ పథకం పెట్టినరు, కానీ మన రాష్ట్రంలో ఇంత ఆటో మీదనే ఎక్కువ మంది జీవనంతో బతికే జనం ఆటో మీదనే ఉన్నారు. ఇక్కడ మన హన్మకొండ జిల్లాలో ఎన్ని ఆటోలు ఉంటాయండి? హన్మకొండ జిల్లాలో ఉంటాయండి 50,000 మీదనే ఉంటాయండి, అంతా జిల్లా వరకే. కానీ బయటి బండ్లు వస్తున్నాయి. అసలు ఫ్రీ బస్సు పెట్టిన కాడ నుంచి ఆటో వల్ల బతుకులే దినాదిన గండంగా అయిపోయిందండి. ఇప్పుడు మీకు కొన్ని యూనియన్లు ఉంటాయి, ఆ యూనియన్ తరఫున మీరు ఎందుకు పోరాటం చేస్తారు? అసలు నాకు 45 సంవత్సరాలు ఇప్పుడు నా ఆటో ఫీల్డ్ 80 నుంచి ఆటో నడుపుతున్నాండి. మాకు ఈసారి అయినా హీనంగా కిరాయిలు ఎప్పుడు కాలే. మాకు రోజు 300-400 చేయాలంటే మాకు కష్టమవుతుంది. ఒక్కొక్క ఆటోలకు ఆటో కావాలంటే మాకు బస్సు ఫ్రీ ఉన్నది మా బస్సు పుణ్యానికి పోతున్నాం మీరు పుణ్యానికి తీసుకుపోతారని మాకు ఎదురు అడుగుతున్నారు ఆటోలు. ఇక హీనంగా రోజు కిరాయి చేయాలంటే కాకపోతే నాదేమో అయిపోయింది, నా ఏజ్ అయిపోయింది. నాకు ఏదో మామూలుగా కూరగాయల మందం ఏదో చేసుకుంటా, కానీ ఇప్పుడు వయసు పొరగాలు ఏం చేస్తారు, ఫైనాన్స్లలో బండ్లు తీసుకుంటారు. 4 లక్షలు 3 లక్షలు పెట్టి ఫైనాన్స్ చేసుకొని వాళ్ళు బతకలేక చాలా కష్టంగా అవుతుందండి. వాళ్ళకు రోజు 300-400 చేయాలంటే కష్టంగా అవుతుంది. వాళ్ళ డీజిల్ వెళ్ళక ఏం వెళ్ళక పరేషాన్లు పిచ్చోళ్ళు అవుతారు వాళ్ళు. మీరు చెప్పండి, మీరు ఎన్నేళ్ళ నుంచి ఈ ఆటో ద్వారానే మీరు జీవనం సాగిస్తున్నారు? మీ పిల్లల్ని నేను చదివిస్తున్నారు. నేను ఆటో ఫీల్డ్లో వచ్చి నేను 90 నుంచి వచ్చానండి. అప్పటి నుంచి ఏదో ఆటో నడుపుకుంటూ పుట్ట గడుపుతున్నాం. 3 పిల్లలు నాకు చదివిస్తూ బతుకుస్తున్నా. సంపాదన ఏం లేదు. రోడ్డు మీదకి వస్తామని అంటే రోజుకు ఆటోలు పెరిగిపోతుంది, రోజులు కిరాయిలు లేదు. మళ్ళీ ఏంటంటే ఓలా ఊపర్ అనేది బండ్లు ఒకటి అయిపోయినాయి, ఈ ఫ్రీ బస్సు ఒకటి అయిపోయింది.
మా సుంటోళ్ళు ఇప్పుడు మా ఓలా లేదు ఊపర్ లేదు మా సుంటోళ్ళకు ఏం రానోళ్ళకు ఇప్పుడు ఓలా ఊపర్ ఇప్పుడు టూ వీలర్ మీద ప్యాసింజర్ ఎక్కించుకుని తిరిగే రైట్స్ ఉన్నాయా? బండ్లు ఉన్నాయండి ఇంటికి వచ్చే రైడ్స్ మాకు ఇప్పుడు ఆ రైడ్స్ ఇంతకుముందు ఎట్లా ఉన్నాయో నాకు తెలియదు. ఇప్పుడు నుంచి మాత్రం ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచే ఇప్పుడు మాత్రం అది ఉన్నది. ఇప్పుడు అందరు ఇంటి దాకా వచ్చి ఇద్దరిని ముగ్గురిని ఎక్కించుకొని బండ్ల మీద తీసుకుపోతుండ్రు, ఆటోలో ఇంటి దాకా వస్తుండ్రు. మా సుంటలో రోడ్డు మీద వచ్చేటరకు ఫ్రీ బస్ అయ్యేటరకు ఆటోలు మొగోళ్ళు కానీ బస్సులో ఫ్రీలుగా వెళ్ళిపోతుండ్రు. మా బతుకు ఏమో చేయాలో ఏమో అర్థమవుతుంది. కూలికి పోదామన్నా కానీ కూలి సుత దొరికేటట్లేరు. ఎవరు ఏం చేసినా కానీ మా బతుకులు ఆగమయ్యే పరిస్థితి అయిపోయి ప్రభుత్వం అనేది ఒకటి నిర్ణయించాలి. ఏంటంటే ఈ ఆటో డ్రైవర్లకు కొంచెం న్యాయం జరిపేటట్టుగా చూడాలని కోరుకుంటున్నామండి. వాస్తవానికి ఈ ఆటోల మీద ఆధారపడి కేవలం ఒక హన్మకొండ జిల్లా వ్యాప్తంగా కనీసం ఒక 50,000 మంది ఆటో డ్రైవర్లు జీవనం సాగిస్తున్నారు. కానీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం మాకు ఒక శాపంగా మారింది. ఇదే ఆటో మీద మేము జీవనం సాగిస్తున్నాం. మా పిల్లలను చదివించుకోవడం మాకు చాలా కష్టంగా ఉంది. కొత్తగా కూడా ఓలా ఊబర్ లాంటి వాహనాలపైన కూడా వీళ్ళని ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల మాకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాస్తవానికి ఈ ఓలా ఊబర్ వాటికి ట్రాన్స్పోర్ట్ నుంచి ఎలాంటి అనుమతులు ఈ టూ వీలర్స్ మీద ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ చేయొద్దు. కానీ వాళ్ళు కూడా ఈ రంగంలోకి ప్రవేశించడం వల్ల కూడా మాకు చాలా వరకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మేము ఆటో నడుపుకుంటూ వస్తున్నాం, మరి మా పిల్లలను కూడా మేము ఏం చేయాలి అనే పరిస్థితుల్లో దిక్కుతోచిన పరిస్థితుల్లో ఆటో అన్నలు మాత్రం ఉన్న పరిస్థితి. ప్రభుత్వం కూడా వీళ్ళకి ఇస్తా అన్న హామీ ఏదైతే 12,000 ఇస్తా అన్నారో సంవత్సరానికి అది కూడా మాకు ఇచ్చి ఆదుకోవాలి, లేకపోతే మా పరిస్థితి చాలా దయనీయంగా మారుతుందన్న పరిస్థితిలో వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపత్తు రాము, మెగానంటి, వరంగల్.